మీరు చెప్పిన ప్రశాంత్ లైక్ ఎందుకంటే ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది మీకు చాలా క్రూషియల్. ఎందుకంటే యు ఆర్ నాట్ ప్రాపర్లీ అప్రిషియేటెడ్. లేదంటే ద ప్రొడక్ట్ ఈస్ నాట్ బీయింగ్ అప్రిషియేటెడ్. సో, మీ చేతిలో ఉంది ఒక ప్రొడక్ట్ లేదు, ఇది నచ్చుద్ది అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఇది చెప్పలేకపోతున్నాం అనే ఒక యాంటిసిపేషన్ కూడా ఉంటుంది. సో, దాన్ని ఎలాగా చూసుకోగలిగారు? లేదండి. అంటే ఫస్ట్ నుంచి ఏంటంటే, దీనికి కొంతమంది ఆడియన్స్ ఎవరైతే చూసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ సైడ్ నుంచి ఫ్యామిలీస్ గాని, ఆళ్ళు గాని కొన్ని రివ్యూస్ వచ్చాయి బాగున్నాయి వాళ్ళు. కొన్ని సైడ్ 2 బ్యాలెన్స్ చేసుకున్నాం. బట్ నాకేంటంటే, ఇప్పుడు మీరు చూసింది ఇది కన్ఫర్మ్ కథ అసలు యాక్చువల్లీ. అవును. ఇది కాదు. సో, తన డ్రైవ్ అక్కడి నుంచి ఇక్కడ మొదలుపెట్టాను. సో, ఆబ్వియస్లీ ఏదైనా సరే ఇది ఉంది నాకు ప్రాబ్లమ్ లేదు. సో, ఇది నేను సెట్ చేసుకోవాలి అనే దాంట్లో స్క్రీన్ ప్లే పరంగా ఇప్పుడు మీరు చూస్తే ఇది నేను కథలా చెప్పాలంటే చాలా కష్టం, చెప్పలేను నేను. చూపించాలి. చూపించినా కూడా కన్‌ఫ్యూజ్ అవ్వకుండా చెప్పాలి నేను. ఒకటికి 2 సార్లు ఇది అవ్వలేదు. ఓకే. ఇక్కడేదో ఇదేదో మొత్తం చూసిన తర్వాత అప్పుడు యెస్ దొరికిందిరా మనకిది అన్న తర్వాత ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ ముందు నుంచి నేను చెప్తున్నాను ఇతనులందరికీ, సార్ ఇది చూడండి, చూడండి ఇప్పుడు డ్రామా చూడండి. ఎందుకంటే ఆడియన్స్‌కి ఆ డ్రామా ఎప్పుడు ప్రాపర్‌గా ఉంటే లైక్ చేస్తారండి అది. సో, అండ్ ఇందులో కూడా ఏంటంటే మీరన్నట్టు ఈవిడేంటి అన్నీ కూడా రివీల్ అవ్వడం, ఆ క్యారెక్టర్స్ మీరు ఇందాక చెప్పారు ఒక ఎగ్జాంపుల్. అలాంటివి చాలా ఉన్నాయి ఇంకా. సో, మీరు అది చెప్పగానే అమ్మాయి ఫోన్లే అక్కడ దగ్గర అలాంటిది ఏంటి ఈ అమ్మాయి ఎలాగా అదే కొంచెం వెయిట్ చేస్తే తెలిసిపోద్ది. సో, ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి ఇందులోని. ఓకే. అంటే బట్ మీకు ఇది వాలిడేషన్ కైండ్ ఆఫ్ ఇది కదా! సెకండ్ సీజన్ అనేది. ఫస్ట్ సీజన్‌తో వచ్చిన వాలిడేషన్ వేరు, సెకండ్ సీజన్‌తో వస్తున్న ఇది వేరు. సో, ఈ వాలిడేషన్ కోసమే వెయిటింగ్ పీరియడ్ ఉంటది ఎవరికి, ఏ డైరెక్టర్ కైనా సరే. అవును. డెఫినెట్లీ. సో, ఇప్పుడు మీకు ప్రాపర్లీ యు ఆర్ వాలిడేటెడ్ ఎనఫ్. యెస్. ఇంకా ఎక్కువ మంచి పేరే తీసుకొస్తదండి. ఓకే. డెఫినెట్లీ ఇంకా మంచి పేరు వస్తది.